సో ఇక్కడ స్నానం చేయడానికి ఇందులో పనిచేసే వాళ్ళు ఈ ఐడి కార్డు వేసుకునే వాళ్ళు మోసం అయితే చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 100, 125 రూపాయలు అని చెప్తారు. కేవలం టికెట్ 25 రూపాయలు మాత్రమే. మీరు స్నానం చేయడానికి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎక్కువ రూపాయలు అయితే ఇవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి A to Z యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మాలాధారణ చేసినప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత కొన్ని టెంపుల్స్ అయితే తిరగడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ఇదొకటి రామేశ్వరం. సో ఈ రామేశ్వరం గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు, అక్కడ సందర్శించిన విషయాలు అయితే మీకైతే తెలియజేశాను. సో చాలా మంచిదని చెప్తుంటారు. సో రామేశ్వరం అయితే రావడం జరిగింది పొద్దుగాల వేళలో. సో ఇదే రామేశ్వరం టెంపుల్. సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయితే లోపలికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు క్యూ లైన్స్ అయితే ఉంటాయి. సో టికెట్ కూడా ఉంటుంది, అదేవిధంగా ఉచిత దర్శనం కూడా ఉంటుంది. సో ఈ దారి పొంటూ మనం ముందుకు వెళ్తే లోపలికి అయితే మనం వెళ్తాము దర్శనానికి. చూడండి ఎంత చాలా బాగుందో, గుడి అయితే చాలా పెద్దదిగా ఉంది. సో ఫస్ట్ టైం నేను కూడా చూడడం. సో ఇక్కడికైతే రామేశ్వరం వెళ్ళి శనేశ్వరం వదులుకోవడానికి అయితే చాలామంది అయితే వస్తుంటారు. సో చాలామంది ఇక్కడ దర్శించుకోవడానికి పొద్దుగాల వేళలో అయితే ఎక్కువ మంది అయితే వస్తుంటారు. చూడండి, తెల్లవారుజామున అయితే లేచి మేమైతే దర్శనానికి అయితే రావడం జరిగింది. సో అటు సైడు ఉచిత దర్శనం ఉంటుంది, ఇటు సైడ్ మనకు టికెట్ దర్శనం కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి దేవుడు అయితే దర్శనం అయితే ఇస్తాడు. సో ఇక్కడ కూడా రామేశ్వరంలో శివలింగం అనమాట, శివుడే అనమాట ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేది. ఈ యొక్క శివలింగం అనేది మనకు కొద్దిగా వైట్ కలర్లో అయితే అవపడుతుంది దర్శించుకుంటే. సో మనం ఇక్కడైతే మనం వీడియోస్ అయితే తీయడానికి లోపల మనకు అనుమతి లేదు కాబట్టి సో వీడియో అయితే తీయలేదు. సో దర్శనం చేసుకున్న తర్వాత మనకు 22 బావుల స్నానం అయితే ఇక్కడ అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క రామేశ్వరం టెంపుల్లో అయితే. సో ఈ 22 బావుల నీటితో మనం స్నానం చేసినట్లయితే ఈ శనేశ్వరం అనేది వదులుతుందని చాలామంది అయితే చెప్తుంటారు. సో ఇక్కడ నుంచి అయితే మేము 22 బావుల స్నానానికి అయితే వెళ్ళడం జరిగింది, నేను మా స్వాములం అంతా కూడా. ఈ బావులు కూడా శ్రీరామచంద్రుడే ఆ రామదూతలకైతే ఇక్కడ శ్రీలంకకు మనకు వారధి కట్టినప్పుడు శ్రీరామచంద్ర స్వామి వాళ్ళకి దాహం వేసినప్పుడు అయితే ఈ బావులు తోవడం జరిగిందని చాలామంది అయితే ఇక్కడ కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇక్కడనే మనం ఇప్పుడు బావుల నీటిలో ఈ విధంగా అయితే బావుల్లో బకెట్తో తోడి వాళ్ళు మనకు నెత్తిపైన అయితే వాటర్ అయితే చిమ్ముతారు చూడండి. సో ఈ విధంగా 22 బావుల నీటితో మనం స్నానం చేసినట్లయితే మన పాపాలని కానివ్వండి, మనకు పట్టిన శని కూడా వదులుతుందని చాలామంది అయితే చెప్పుకుంటారు. చాలామంది బాటిల్స్లో కూడా తీసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర మనము ఎవరైనా ఇక్కడ రామేశ్వరం రానిచో ఆ వాటర్ని మనం స్నానం చేసే వాటర్లో కలుపుకొని అయితే స్నానం చేయొచ్చు అని చెప్పుకుంటారు. సో కాబట్టి 22 బావుల నీటితో అయితే మేము స్నానం అయితే చేసాము. చూడండి, ఈ స్టార్టింగ్లో అయితే ఈ 2-3 బావులు, సో ఇంకా లోపల చాలా బావులు అయితే ఉన్నాయి. సో అన్ని బావులు తీయడానికి వీలు లేకపోయినా, ఎందుకంటే మొత్తం వాటర్తో మనని స్నానం చేసే విధంగా అయితే వాళ్ళు వాటర్ అయితే మీద పోస్తారు బకెట్ తోటి. సో కొన్ని బావులు అయితే వీడియో అయితే మీకు చూపిస్తాను. సో 22 బావులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇక్కడ లోపల పెద్ద బావి ఉంటుంది. సో అందులోకి వెళ్ళి ఈ అన్ని బావులకి అయితే వాటర్ అయితే వెళ్తుందని చెప్తారు. సో ఎక్కడ చూసినా కూడా 10 ఫీట్లకి, 5 ఫీట్లకి, 20 ఫీట్లలో అయితే వాటర్ అయితే ఉండడం జరిగింది. ఇందులోకి వెళ్ళి ఆ బావులన్నిటికీ కూడా వెళ్తుందని చెప్తుంటారు. సో ఇందులో లోటస్ ఫ్లవర్స్ అంటే కమలం పువ్వులు ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ టైం నేను కూడా నీటిలో కమలం పువ్వు చూడడం నేను కూడా ఫస్ట్ టైము. చాలా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో, మనకు గులాబీ కలర్లో పడుతున్నాయి. సో ఇక్కడ ఎక్కువగా బావులు ఉన్నాయి. సో ఇక్కడనే ఇక లాస్ట్ మనం స్నానం చేసి బయటికి వెళ్ళాలంటే ఇక్కడనే ఎక్కువ బావులు ఉంటాయి. ఒక్కొక్క బావి దగ్గర అయితే 2-3, ఒక్కొక్క దగ్గర 2 బావులు, 3 బావులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం 22 బావులు అనమాట. 22 బావుల నీటితో స్నానం చేస్తే బహుశా ఇదేనేమో రామేశ్వరం వెళ్తే శనేశ్వరం వదులుతుందా అనేది, ఈ నీటితో స్నానం చేస్తే వదులుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో చాలామంది అయితే ఓం నమ శివాయ అనే స్మరణతో అయితే ఈ బావుల నీటితో అయితే స్నానం చేస్తున్నారు. సో ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ స్నానం చేయడానికి ఇందులో పనిచేసే వాళ్ళు ఈ ఐడి కార్డు వేసుకునే వాళ్ళు మోసం అయితే చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 100, 125 రూపాయలు అని చెప్తారు. కేవలం టికెట్ 25 రూపాయలు మాత్రమే. మీరు స్నానం చేయడానికి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎక్కువ రూపాయలు అయితే ఇవ్వకండి. ఎందుకంటే మేము చూస్తుండగానే ఒక 8 మంది దగ్గర అయితే 1500 రూపాయలు అయితే వాళ్ళ దగ్గర అయితే మోసం చేసి అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా అలా మోసపోకండి. సో అక్కడ టికెట్ వాళ్ళు ఇస్తారు, టికెట్ 25 రూపాయలు తీసుకొని ఈ 22 బావుల స్నానానికి అయితే వెళ్ళండి. ఓకే, ఇక్కడ రామేశ్వరం టెంపుల్ కంప్లీట్గా దర్శనం అయిపోయిన తర్వాత ధనుష్కోటి అయితే వెళ్ళాము. అక్కడ కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.